ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే గింజలు వలుస్తున్నాను. పని మొత్తం అయిపోయింది. బోళ్ళు తోమడం, ఉడవడం, మలికేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాప కర్రీ కోసం గింజలు అయితే వలుస్తున్నాను. ఎండిపోయినాయి కొన్ని. మా ఆయన నేనైతే కలిసి వలుస్తున్నాం. ఇక్కడ మా పిల్లలు ఇంకా లేవలేదు ఫ్రెండ్స్. కొంచెం మబ్బు ఉన్నది. తొందరగానే లేచిన. నైట్ అయితే వలుద్దాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది మిర్చి చేసే వరకు. అందుకోసమే ఇప్పుడైతే ఇక తొందర లేచి వలుస్తున్నాం. ఇక ఇవి బీరకాయలు కలిపి అయితే వండుతాను. రాత్రి అడిగినా కదా, తింటా అన్నది. నైటే ఒలు అన్నది. ఎందుకు పిలుస్తున్నా? ఇక్కడే ఉంటుంది. పిల్లట పోయి అవతల పోయినది. మొత్తం అబ్బాయి ఉన్నది ఫ్రెండ్స్. వర్షం రాత్రి వస్తాం బాగా రూమ్లో కానీ వర్షం అయితే రాలేదు. వర్షం బాగా వస్తుంది అనుకున్నాం, కానీ వర్షం అయితే రాలేదు. ఉరుములు బాగా మెరిచినాయి. మబ్బు కూడా బాగా ఉండే. చినుకులు స్టార్ట్ అయినాయి, బట్ వర్షం అయితే రాలేదు. మేమైతే బాగా వర్షం వస్తుందని తొందరగానే దుకాణం బంద్ చేసినాం. తొందర ఏం లేదు, కానీ పని తొందరగా చేసేసినాం. లేచింది చేదు లేచిందా? లేవాలి. పొద్దున చూడండి, మా ఆవిడ రొట్టెలు తెస్తే రొట్టెలు తింటాను. గోధుమ రొట్టెలు చేసిన చైతు కోసం. పచ్చి లేచిన తర్వాత మొత్తుకున్నది, ఏడిచింది. ఒక రొట్టె చేస్తే రొట్టె తీసుకుని వచ్చింది. అది పట్టుకొని తింటాను. నన్ను తినపడి నేను తినవో పడతా, కింద పడతావు. ఈ కూర అయితే వస్తారు ఇంటలేవు. అటు నుంచి ఇటు ఊపుతున్నాయి, ఇటు నుంచి అటు ఊపుతున్నాయి. అక్క ఇది అక్క తినేది నువ్వు తినే. కోళ్ళకి వేస్తాను మళ్ళీ. తినేసాయి. బస్ వస్తున్నాయి. బస్ కాదు. అయిందా? ఇప్పుడైతే మా పాపను రెడీ చేస్తున్నా. స్నానం అయితే చేపించిన, చపాతీలు కూడా చేసిన ఫ్రెండ్స్. కూర అయితే ఉడుకుతుంది. కలిపిన ఆమె ఎటు పోయింది? పాయింట్ ఏమన్నా కదా నిన్ను తిట్టినైతే అట్లా పేస్ట్ తెస్తాను. పాపం పొట్టు ఏమవ్వది తొక్కు. పాయింట్ వేసుకో అన్నా కదా. అడిపోయింది. పోయింది. తీసుకురా. బొట్ట పెట్టండి. ఈ అంట నీకు పెడతా. నీకు పెడతాయి. లేట్ అవుతుంది, టైం అయింది. పెట్టుకున్నది. ఇగో పెట్టాడు. చాలా చపాతీ చేసింది ఆవిడ పాప కోసం. ఆవిడ కృతిగా తినేసింది పొద్దులు లేవగానే. ఇక్కడైతే కర్రీ పెట్టేసింది. కర్రీ అన్నట్టుగా బెబ్బరికాయ గింజలు ప్లస్ బెబ్బరి గింజలు
అదే బెబ్బరికాయ గింజలు అంటున్నా. ఇంకేం వేసినావు? బీరకాయ ఏవో వాడేస్తాను చూడు. చూస్తావా చూడు ఒకసారి ఉట్టినట్టున్నాయి. ఏమైతే రాడైంది? ఎందుకు ఏమైంది? దోమలు కుడుతున్నాయి. దోమలు అయితే బాగానే ఫ్రెండ్స్. చెల్లేది ఏంటిది? నూనె ఎందుకు? నూనె తీసుకోబెడప్ప. ఉడికిందా? కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. ఇదిగోండి చపాతీలు చూపెట్టు. పెట్టిన చపాతీలు అయితే ఇక్కడ చేసి పెట్టేసాను. అన్నం కూడా అండి. కొంచెమే పెడతాను ఫస్ట్. అన్నం తింటావా? అన్నం తింటావా? తింటావా? పాయింట్ వేసుకోపోయిస్తావు. ఫస్ట్ పాయింట్ వేసుకోపోయి దా ఇద్దరు పాయింట్ ఇద్దరు. అవి పెట్టేసి ఇవి ఆల్రెడీ ఇవి తినేసింది కృతిక పాప. చట్నీ ఎక్కడి? చట్నీ అట. ఏం చట్నీ? తినబెట్టాలా? తింటావు? అన్నం పెట్టాడు కొద్దిగా. చపాతి తిన్న తర్వాత అన్నం నీకు కూడా ఇస్తా. ఫస్ట్ పాయింట్ బాబా టీ అంట. ఎక్కడ ప్లేట్లో వేయాలా? దా పెడదా. కూర్చో, కానిస్తా కూర్చో. మమ్మీ నేను పెడతావు. తింటావా? నేను సార్ నీళ్ళు నల్ల పెడతా ఇటు. ఎత్తో చూడు. ఇది దోమలు పడితేనా? దోమలు మసాలా మసాలా ఉన్నాయి. చికెన్ మసాలా, మటన్ మసాలా, పెన్సిల్, ఫిష్ మసాలా, ఫిష్ మసాలా, పెన్సిల్ పెన్సిల్, పెన్నులు, ఈ 10 రూపాయల జెండులు, 15 మసాలు ఉన్నాయి. ఇంకా గడపట్టి, శివుల మంది, ఎరుకల మంది, పేర్ల మంది, మొల్లారం కదా కర్రీ, అదే మొల్లారం తీసుకో. బిర్యానీ మసాలా, బ్రష్లు, కాపర్, చంద్రం చంద్రం చూడనా? దంచ మసాలా ఏమున్నాయి? ఉడక మసాలా ఏది ఉన్నాయి? ఉడక 5 రూపాయలు. ఇప్పుడు ఏముంది? పాడైతా తాగేమో మనం. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మావిడైతే మిక్సీ పెడుతుంది. బొరీలో తుమ్మేసింది. కొన్ని మిక్సీ తీరింది. ఇంకా కొన్ని అయితే కడిగేసింది అక్కడ పెట్టిన మిక్సీలు. వర్షం అయితే బాగా వస్తుంది. బాగా సేపు అయింది వర్షం వస్తుంది అప్పటి నుంచి. హెడ్లో తీసుకొస్తున్నారు. వర్షం ఎంత కష్టం చూడండి. లోపల పోతారు ఆయన, ఎంత కష్టం అవుతుంది. బాగా వర్షం వస్తుంది.
బాగా సేపు అయింది, చాలాసేపు నుంచి వర్షం బాగానే వస్తుంది. కిటికీలు పెట్టమంటుంది మా వాడు. ఇట్లా కొడుతుంది వర్షం. ఏం తింటున్నావు? పెసరకాయలు తింటాను నేనైతే. ఇదేంది పట్టుకున్నావు? ఏంటి ఇది ఎందుకు తింటాను? పెసరకాయలు తీసుకొచ్చిండు. కిటికీలు పెట్టమంటుంది మా వాడు. ఎందుకంటే ఇట్లా వర్షం వచ్చానుకో ఇట్లేం పడతలేదు కానీ చెప్పినట్లు తిరుగుతుంది. దూరం అయితే వర్షం వస్తాను ఫ్రెండ్స్. ఎంత కొడుతుంది చూడండి. భయానక వర్షం వస్తుంది. అటుకెళ్ళి ఇటుకెళ్ళి కొడుతుంది. ఇట్లా ఈ సైడ్ నుంచి వస్తుంది. నిలిచి దగ్గర అయినట్టు ఉన్నాయి ఈరోజు. ఇంత వర్షం కొడితే ఎవరు రారు ఇక. వర్షానికి వస్తారు ఎవరన్నా? ఎడ్డు పెట్టుకుని ఆయన ఇంత దార పడుతుంది. ఘోరం వస్తుంది వర్షం వస్తుంది. ఇల్లు దార పడుతుంది పెద్దది. మా పాపన తిరిగి పట్టుకున్నది. ఇటుక పాడపోయి కాయలు తింటాను. పెసరకాయలు తింటాను. పెసరకాయలు ఏమంటాను. ఈ మొత్తం వర్షం పడుతుంది. మాకు చూస్తుంది. అరే పడుతుందా? గ్యాస్ మీద ఇక్కడే పడుతుంది మొత్తం వర్షం. అటు మీద కాడుతుంది. దూరం వస్తుంది. ఫుల్ అయితే వర్షం కొడుతుంది. చేన్ల నుంచి వచ్చేస్తున్నారు. ఈ ఎట్ల బండి ఇడిచి అటు పోయిండు. ఆ మనిషి అయితే అక్కడ నిలబడి ఉన్నారు. కొందరు చేన్ల మా ఆయన అద్దన్న మిర్చీలు కట్ చేస్తున్నాడు. గిరాయికి అవుతుందో లేదో డౌటే. ఈ వర్షం ఇడుస్తుందో లేదో డౌటే. ఫుల్ అయితే వర్షం కొడతాను. మా గుంపు ఇక్కడ కూర్చొని ఉంది. మా కృతిక పాప చూడండి ఏం చేస్తుంది. ఇక్కడ నుంచి కారుతుంది వర్షం. గిరాయికి అవుతుందా చిన్న? తగ్గుతుందా? డౌటే నాకు. మొత్తం అరుసు ఎక్కువ అవుతుంది. ఎక్కడ తగ్గుతుంది మళ్ళా? ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది అనమాట. ఆ అన్న అయితే కటింగ్ షాప్ అతను. ఈయనైతే ఈ అన్న అయితే గ్రామ పంచాయతీలో పనిచేస్తాడు. ఇక్కడ కూర్చొని ఉంటారు ఇక మా షాప్ దగ్గర. చైత్ర హోంవర్క్ చేయవా నువ్వు? చేయవా? రేపు స్లిప్ టెస్ట్ ఉన్నదేమో. నీళ్ళల్లో ఆడు అక్కడ పడుతున్నాయి కదా. ఇక్కడ మొత్తం తడి అయిపోయింది. ఇక్కడ నుంచి కారుతాను. మొత్తుకుంటాను ఇక మమ్మీ అంటే వస్తాను. తగ్గింది ఇక నీకోసం తగ్గింది చిన్న. రాయిపో చైతు రాయిపో. టేబుల్స్ అన్ని బయట తీసేసినాం కానీ అక్కడ బాగా కురిసిందనమాట. లోపల పెట్టిన తిను మంచిగా తిను. నాకు ఇచ్చిన కదా కడుపు నిండలేదా? ఆయన అయితే మిర్చీలు కట్ చేసిండు. స్టఫింగ్ నింపుతాం. అవుతుందంటవా గిరాయికు? అవుతుందని. ఫుల్ మబ్బు మళ్ళీ తగ్గింది కానీ ఫుల్ మబ్బు అటు నుంచి కమ్ముకొని వస్తుంది. ఇటు నుంచి లేదు కానీ ఇటు నుంచి అయితే ఫుల్ మబ్బు కమ్ముకొని వస్తుంది. మా చైత్ర పప్పు అయితే రాస్తుంది. నేను మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాను. గిరాయికి వస్తుంది మరి తొందరగా. దీన్ని కానీ కొన్ని నింపకు పిండి తడిపింది. నేను నువ్వా? మంచి కలిపి నువ్వు సగం నేను కలిపిచ్చేసిన, సగం మా ఆయన కలిపిండు. రాస్తుంది. రేపు స్లీప్ టెస్ట్ ఉన్నదట కదా. ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి ప్లేట్ గిట్ అన్నీ పెట్టేసిన. ఇక మా ఆయన చేసుడే లేట్ ఉన్నది. కోళ్ళు అయితే ఇంకా పోలేదు కమ్ముదామంటే. నేను కమ్మను, మా ఆయన కమ్ముతాడు. ఫస్ట్ నేను కమ్ముతుండే, ఆ జాడీ చేసినప్పటి నుంచి మా ఆయన కమ్ముతున్నాడు. చింతపండు బాగా నింపుతున్నావా?
కొద్ది కొద్దిగానా? మామిడి మిక్సీలు ఇస్తాను. మీరు ఇచ్చిన కోచింగ్ ఇస్తాను మామిడి మొదటి మీద కొంచెం మామిడి వేస్తే కొంచెం చేయాలి. చేరాలి మామిడి ఒకసారి ఉల్లిగడ్డ ఇస్తాలే ఉన్నాయి 2 నేను తీసు అయినా ఉల్లిగడ్డ రేటు 52 హోల్సేల్ 52 ఉంటుంది. రేపు ఎక్కువ అవుతుంది. నేర్చుకున్నా మొత్తం కరెంట్ పోయింది. మా ఆయన అయితే ఇక మిర్చీలు చేస్తున్నాడు. గిరాకీ అయింది కొంచెం కదా? అయిపోయినాయా? అయిపోయినాయట. ఎంత అమ్మిన? కరెంట్ పోయింది. ఇప్పుడు వర్షం పరేషాన్ ఉన్నది. కరెంట్ పోయింది. ఎక్కువ చేసినా కదా గ్యాస్. అన్నం కూర అయితే వండలేదు ఫ్రెండ్స్, వండేది ఉన్నది. వీళ్ళు అయితే అస్సలు వింటలేరు, మొత్తుకుంటారు. చైతు ఇక్కడే ఉన్నది. ఉన్నది ఇక్కడే, అందరు ఇక్కడే ఉన్నాం. పురుగులు వస్తాయి బాగా. మిర్చీలు అన్నీ అయిపోయినాయి. మా ఆయన మళ్ళీ చేసుకున్నాను. ఆర్డర్ వచ్చింది, ఏం కనబడతలేదు. తుడిచినాం బట్ మళ్ళీ వర్షం వచ్చింది కదా, మొత్తం చినుకులు పడి ఇదైందనమాట. లోపల నుంచి పడది, బయట నుంచి అయితే పడుతుంది. వీడియో తీస్తున్నారని చెప్తా. మొత్తం ఇంకా 100 రూపాయలు ఆర్డర్ వచ్చింది. మళ్ళీ చేస్తున్నాను. ఆ మామయ్య అయితే నన్నది అంటాడు. ఇక్కడైతే కనబడతలేదు, మా ఆయనే కరెక్ట్గా కనబడతలేడు, ఆయనేం కనబడతాడు. 100 రూపాయల మిర్చీలు అయితే మళ్ళీ ఆర్డర్ వచ్చిందనమాట, చేస్తున్నారు. మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నేనైతే అన్నం వండేసిన ఫ్రెండ్స్. కూర అయితే టమాటా కర్రీ చేసిన, టమాటా పులుసు పెట్టేసిన అనమాట. ఇదిగోండి, ఈ తీగ మొత్తం ఎందుకో పురుగులు పట్టినట్టు అయింది, మొత్తం ఖరాబ్ అయింది, తీసేయబడుతుంది. అటు ఉల్లిగడ్డ కోస్తాడు, అటు మిర్చీలు వేస్తాడు. అతను మా ఆర్డర్ పెట్టేస్తుంది. మొత్తం కుర్చీతో మొన్న చేపించినది చూసారా ఎట్లనే. వీడియో చేసినా అనుకుంటా, మొన్న చూపెట్టినా అనుకుంటా. ఇది మస్తు చూపిస్తుంది. ఇంకా కలర్ వేసేది ఉన్నాయి వీటికి. 4 చేపించి 4. తాత అయితే హెల్ప్ చేస్తాడు. మా ఆడే చదువుతుంది పాపం. లోపల అయితే పెడుతుంది. మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది. మిర్చిలు అయితే అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. కొన్ని మిర్చినాయి. ఇక్కడైతే ఉల్లిగడ్డ మొత్తం, ఉల్లిగడ్డ రేట్ అయితే బాగా పెరిగింది. గ్యాస్ మొత్తం తుడిచి ఉన్నది, అక్కడ తుడిచేది ఉన్నది. తుడబడుతుంది. నేను పండుకుంటాను. అక్కడ పండుకుంటామా? ఇది వస్తుంది. ఇట్లా చెప్తాను. ఇది వస్తున్నా కూడా ఇది రక్తం. మా షాప్ ఇట్లా నడుతుంది చూడండి నైట్ టైం. ఇంకా అవి లైట్లు అయితే వేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు. అంటే కలర్స్ వస్తాయి, అవి వేయలేదు. దీని అదన పండుకుంటుంది. పండుకోకపోయాడు అట్లే లే. ఇంకా భజన స్టార్ట్ అవుతుంది. ఇక ఎట్లా ఉందో షాప్ అయితే అయిపోయింది. ఏ షాప్లో ఎవరు ఉండరు, ఎక్కడ ఏ షాప్లో మొత్తం బంద్ అయినాయి. ఇక భజన స్టార్ట్ అవుతుంది ఇక ఊర్లో మొత్తం. ఇక మొత్తం చెప్తుండు, ఇంకోసారి పిలుస్తానని చెప్తుండు. భజన నడుస్తాయి. లైట్లు అయితే ఇట్లా ఇంకా లైట్ పెట్టిపిస్తే మంచిగా పడుతుంది. ఇంకా మా ఊర్లో అయితే కృష్ణాష్టమి చేస్తారు. ఇక దాని గురించి మాట్లాడదామని చెప్తుంది. ఆడైతే మొత్తం స్టడీ చేస్తాను.
సో ఇప్పుడైతే షాప్ అయితే క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం అయితే షాప్ చేసినాం, ఇదంతా క్లీన్ చేస్తాం ఇప్పుడైతే. సో ఈరోజు వచ్చేసి డే 14. సో ఉన్నట్టయితే ఇంకో 200 అయితే కలపాలి, నేను చేయలేదు. సో అవి అయితే మొత్తం అయితే 3600 రూపాయలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక మొత్తం అయితే క్లోజ్ చేస్తున్నాను. ఆ సెట్ వేసేసిన, మావిడ ఇంకో సెట్ వేసేస్తుంది. నేను ఇది వేసేసిన, ఇది మావిడకి రాదండి. ఇదంతా మొత్తం అయితే క్లీన్ చేస్తాను. ఇక పాపనైతే యోగా చేయించినట్ట చెప్తాను. ఏం ఓం అన్నారా? ఎట్లా చేసినావు? ఎట్లా యోగా చేసిన స్కూల్లో? సరే ఇట్లా ఆడుతాను, మంచిగా ఆడతలేదు. సెల్లింగ్ ఇట్లా ఆడుతుంది అంటున్నా, మంచిగా వస్తలేదు. ఏమైంది బేటా? ఏమని చెప్పు. నిద్ర వస్తుందా? అయిపోయింది. ఇక మావిడైతే ఏం చేసిన వచ్చిన టమాటారా? యాక్చువల్లీ అది చేద్దామని చేసింది మావిడ, కానీ మావిడకి షెడ్ కాలే. నేను చేసినట్టు పులుసు మిరియాల రసం చేద్దాం అనుకున్నది, చేయరాదు. అది ఎవరికి రాదు ఆట. అది వాటర్ పోసిందా? వాటర్ ఉడకబెట్టిందా? మమ్మీ చేయరాదు. ఏమేమి బేటా? పాలు తాగదు, వస్తాయి మరి, అవి పురుగులు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, 9:30 టైం అవుతుంది. మాకు కూడా మస్తు ఇది అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే ఈ రోజు అయితే ఎంత అయింది చిన్న గిరాకీ కానీ మంచిగా, మిర్చిల గిరా కాదనుకున్నాం కానీ అది మంచిగా. ఎంత అయింది? అయితే వర్షం వచ్చింది. యాక్చువల్లీ గిరాకీ అవుతుందో లేదో అనుకున్నాను. నేనైతే కాదు అనుకున్నాను, బట్ మా ఆయన అయితే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, నేను చేస్తానని చేశారనమాట. అప్పుడే 3-4 డేస్ బంద్ ఉండే కదా, రాఖీ పౌర్ణమి అప్పుడు. అందుకోసమే ఇక బంద్ చేయొద్దని చేస్తున్నారు అనమాట. మొత్తం నిన్నటి కలపలే కదా, మొత్తం 3600 అయింది. 3600 మొత్తం అయితే 3600 అయితే అయినాయట ఫ్రెండ్స్. ఇక చాలా దూరమే ఉంది, కానీ ఇక రోజుకి అవుతుంది అనమాట. ఇగో మా చైత్ర పాప. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.